థర్డ్ లెవెల్లో సెకండ్ గేమ్ రెడీగా ఉంది. నీకు కూడా 180 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 180 సెకండ్స్లో నువ్వు పైకి ఎక్కేయాలి. మొత్తం డబ్బు పెట్టి ఆడుతున్నావు. నువ్వు పెట్టిన అమౌంట్ గెలిస్తే గనక ఇంటూ 5 అవుతుంది. ఓకే, నేను 1 2 3 అంటాను, మ్యూజిక్ ఆన్ అవుతుంది, హార్న్ వస్తుంది, తర్వాత స్టార్ట్ అవ్వాలి. 1 2 3 మ్యూజిక్. ఒక్కొక్కటి కంప్లీట్ పైకి. రోప్ పట్టుకో. అదే సూపర్. సూపర్, అదిరిపోయే పర్ఫార్మెన్స్. నువ్వు లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా, దాని మీద నువ్వు కాలు పెట్టే టైంకి 89 సెకండ్స్ మిగిలిపోయినాయి. దట్ వాస్ ఆసమ్, సూపర్, థ్యాంక్ యూ. థర్డ్ లెవెల్ సెకండ్ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ జోడీ విన్నర్ ఎవరు తెలుసుకోవాలి అంటే పిలవాలి కాబట్టి థర్డ్ లెవెల్ మాత్రం బీభత్సంగా నచ్చింది. బేసిక్ గా ఆడాలి అన్న కాన్సన్ట్రేషన్, గెలవాలి అన్న ఆలోచన, ఫస్ట్ టైం సీరియస్లీ ఫస్ట్ టైం, అందరం ఫస్ట్ టైమే చూసాం. నువ్వైతే బీభత్సంగా వైబ్రేటివ్ గేమ్ ఆడే. ఎందుకో ఇది ఆడుతున్నప్పుడు కొంచెం బాడీ అన్బ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి నువ్వు ఎక్కడ తంతావా, అవి ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేసేది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.